నెల్లూరు పోలీసులకు ఒక పెద్ద పరీక్ష. నల్లపరెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ఇద్దరి వివాదంలో ఇప్పుడు నల్లపరెడ్డి మీద కొవ్వూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నల్లపరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు. కానీ నల్లపరెడ్డి ఇంటి మీద దాడి, ఈవెన్ వాళ్ళ తల్లికి సంబంధించి కూడా భయపెట్టినటువంటి సంఘటన, ఇల్లంతా ధ్వంసం. ఈ వ్యవహారానికి సంబంధించి ఏం చేస్తారు? అది కేసు పెట్టకపోతే రేపొద్దు నల్లపరెడ్డి ప్రైవేట్ కేసుకి వెళ్తారు, అవసరమైతే ఎక్కడి దాకైనా వెళ్తారు. ఇంకోటి, అరెస్టులు చేయకపోతే ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో మహిళలు వెళ్ళి దాడి చేశారని చెప్పింది పచ్చి అబద్ధం. తర్వాత నిన్న మహిళల్ని తీసుకొచ్చారు ముందుకి. మొన్న చేసింది ప్రశాంత్ రెడ్డి పంపించినటువంటి మనుషులే, వాళ్ళందరూ మగవాళ్లే కనబడుతున్నటువంటి దాడి చేసింది. అది ఆమె పంపించినటువంటి మనుషులే అన్నది అర్థమవుతుంది, లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనేమో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోపం. అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున ఫేస్ చేయాల్సింది పోలీసులు. ఎందుకంటే నల్లపరెడ్డికి లీగల్ యాక్టివిటీ బాగా తెలుసు. ఎక్కడ ఏ వ్యవహారంలో ఎలా మేనేజ్ చేయాలి అనే కంటే కూడా లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలి అన్నటువంటి విషయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం అది. 60ల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం కాబట్టి గట్టిగా ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ ఒకవేళ పవర్లోకి వస్తే కనుక ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. కాబట్టి అరెస్ట్ చేయాలి. అంటే ప్రశాంత్ రెడ్డిని ఒప్పించి ఓ నలుగురు నన్ను అరెస్ట్ చేస్తామని అలా 100 మంది ఉంటే నలుగురు ఎట్లాగంటారు రేపు పొద్దున వీళ్ళు. ఇంకోటి, ఇప్పుడు నల్లపరెడ్డిని అరెస్ట్ చేయకపోయినా ప్రశాంత్ రెడ్డికి కోపం వస్తాయి. నల్లపరెడ్డిని అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వస్తుంది. ఇక ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద ఆధారపడి ఉంది. మామూలు నామ్స్ ప్రకారం అయితే 41 నోటీస్ ఇస్తారు. అందులో నాకే దుర్బుద్ధి లేదని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తాడు. ఏ దుర్బుద్ధి లేదు అన్నటువంటి సందర్భంలో దానికి వ్యాలిడ్ అవుతుందా లేదా అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే కోర్టు వదిలేస్తుంది. ఎందుకంటే 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి అంశం. కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలంటే పత్రికల ద్వారా, టీవీల ద్వారా మాత్రమే నడిపేటటువంటి వ్యవహారం అవుతుంది. ఈలోపు లీగల్ ఫైట్ మాత్రం అటు ఇటు చాలా సీరియస్గా జరగబోతోంది. అప్పర్ హ్యాండా, లోయర్ హ్యాండా ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం కరెక్ట్, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది తప్పు ఆయన, నో డౌట్ అందులో. అట్ ద సేమ్ టైం దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నమాట వాస్తవం. అదే సందర్భంలో దాని కారణంగా రావాల్సిన సింపతిని ఇంటి మీద దాడి చేసి వృద్ధురాలు ఉండగా కూడా మీదకెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది వీళ్ళు చేసిన తప్పు. తద్వారా 2 తప్పులు బ్యాలెన్స్ అయినాయి అనాలా, 2 తప్పుల తర్వాతన ఇద్దరిది తప్పే అన్నటువంటిది అనాలా. ఇక ఎవరిష్టం వాళ్ళది.